పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో షేక్ అన్వర్ గారు. Yes, sir. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో విధిర్నీతికి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలు మీరు చెప్పడం జరిగింది. అంటే ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, మనల్ని మనం ఎంత డిసిప్లైన్డ్గా ఉంచుకోవాలని చెప్పడానికి ది బెస్ట్ వీడియో. లాంగ్ రన్ జీవితాంతం చూసినా కూడా ఒక మార్పు వస్తుంది ప్రతి మనిషి. ఇప్పటికీ అప్పటికి ఎస్, చెదిరి ఉండిపోయే వీడియో అది. ఎప్పుడన్నా మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా అదే వీడియో చూడొచ్చు. నా కలెక్షన్లో ఆ వీడియోని కూడా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో ఒక డిఫరెంట్ వీడియో. ఇక్కడ నుంచి చేయబోయే వీడియోస్ అన్ని కూడా 1% చేంజ్ కింద వెళ్తామండి. సో మీరు కూడా రెడీ అయితే 1% చేంజ్కి ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ 1% చేంజ్ అని చెప్పండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో గొప్పవన్నీ కూడా అంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. సో ఈ ప్రపంచంలో ఏది కూడా బాహుబలి సినిమా కూడా ఏదో ఒక్క రోజులో తీసింది కాదండి. రోజు మార్పే మన జీవితంలో ఒక రిజల్ట్ తీసుకొస్తుంది. సో ఈరోజు చెప్పే ఈ వీడియోలు ఏంటంటే ద వెరీ పవర్ఫుల్ కోడ్స్. అంటే మనకి సీక్రెట్ కోడ్ ఉంటుంది. ప్రతి బ్యాంకు కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉంటాయి. ప్రతి ఊరికి ఒక పిన్ కోడ్ ఉంటుంది జనరల్గా. సో ఇక్కడ కూడా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ఓలా ఊబర్ బుక్ చేసిన వెళ్ళి క్యాబ్లో కూర్చొని ఫస్ట్ ఏమంటుంది, సార్ కోడ్ చెప్పండి సార్, ఓటీపీ చెప్పండి సార్. కోడ్ ఎంటర్ చేస్తేనే ఆ బండి మూవ్ అవుతుంది. మనము కూడా 2025లో ఈ కోడ్ ఎంటర్ చేస్తేనే మనం ముందుకెళ్తాం. మేనిఫెస్టేషన్ కోడ్స్ ఏంటి ఆ కోడ్స్? దీని గురించి యాక్చువల్లీ దయచేసి వినండి. ఇది ట్రైలర్ మాత్రమే. రియల్ మేనిఫెస్టేషన్ కోడ్స్ అంటే ఇది ట్రైలర్ మాత్రమే. రియల్ పవర్ఫుల్ అనేది January 2nd జరబోయే కుబేర బ్యాచ్ నేను లాంచ్ చేయబోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు ఎక్కడ ప్రపంచంలో విన్న లా ఆఫ్ అట్రాక్షన్ వేరు, January 2 వినబోయే లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా వేరండి. ఏంటి అన్వర్ నీ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్సా అని అంటే నాది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ క్లాస్లోకి వచ్చిందా తెలుస్తుంది. సో అయితే మేనిఫెస్టేషన్ కోడ్స్ అంటే ఏంటి తెలుసుకుందామండి. జనరల్గా అసలు ఎందుకు మేనిఫెస్టేషన్ కోడ్ మనం ఎంటర్ చేయాలి? యూనివర్స్తో మనం కమ్యూనికేషన్ అవ్వాలంటే కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ అంటే దీని గురించి నికోలా టెస్లా అనే ఒక ఫేమస్ సైంటిస్ట్ కూడా చాలామంది రీసెర్చ్ చేసి అంటే వేద గ్రంథాల్లో మత గ్రంథాల్లో కూడా కొన్ని కోడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖురాన్లో మనకు 786 అనేది ఒక కోడ్ ఉంటుంది. సో ఈవెన్ ఇలా రకరకాల ప్రతిదానికి కొన్ని కోడ్ ఉంటుంది. కొన్ని కోడ్స్ ఫాలో అవ్వాలి, కొన్ని కోడ్స్ ఫాలో అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో తీసుకుంటే 6 అనేది ఒక శైతాన్ నెంబర్. 666 జనరల్గా ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అనమాట. సో అయితే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ నెంబర్స్ మనం ఫాలో అయితే మన నెంబర్ మారుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ నెంబర్ మారాలంటే ఈ నెంబర్స్ ఫాలో అవ్వాలి. బ్యాంక్ బ్యాలెన్స్ నెంబర్ మారాలి అంటే ఈ నెంబర్ ఫాలో అవ్వాలి. సో నెంబర్స్ ఆర్ యూనివర్సల్ లాంగ్వేజ్. నెంబర్స్ అనేది చూడండి, ప్రతి స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుందా? ప్రతి కంట్రీకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. నేను ఇప్పటిదాకా ఒక 6 కంట్రీస్ వెళ్ళా. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. లాస్ట్ టైం శ్రీలంక వెళ్ళినప్పుడు హాయ్ బోనో అన్నారు అనమాట. ఫ్లైట్ ఎక్కగానే హెయిర్ హోస్టెస్ అందరు బోనవా, నా పేరు అన్వర్ కదా, హాయ్ బోనో అన్నారు. నో మై నేమ్ ఈజ్ అన్వర్ అంటే నో హాయ్ బోనో మీన్స్ నమస్తే. అంటే ఆ కోడ్ తెలుసుకుంటేనే వాళ్ళతో మనం కమ్యూనికేషన్ అవ్వగలమండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనిఫెస్టేషన్ కోడ్స్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. ఈ మేనిఫెస్టేషన్ కోడ్స్ మనం ఎంటర్ చేయడం వల్ల, చేతి మీద రాసుకోవడం వల్ల కానీ, కోడ్స్ చెప్పడం వల్ల కానీ, వాటర్ మేనిఫెస్టేషన్స్ ఈ కోడ్స్ వాడడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే యూనివర్స్కి కూడా ఎప్పుడూ ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. మెసేజ్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్కి వెళ్తుంది. ఏంటంటే ఒక వస్తువు చూసారు, ఒక కారో ఇల్లు బంగ్లా సంథింగ్ ఏదైనా చూసారు, అది ఫస్ట్ కాన్షియస్ మైండ్ చూస్తుంది. అక్కడ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఒకరు ఉంటారు అడ్డంగా, వాచ్మెన్. వీళ్ళు ఎవరంటే RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. సైకోసైబరిటీస్ అనే మెకానిక్ డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్స్ అతను పుస్తకం చదివినప్పుడు RAS ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్షియస్ మైండ్ నుంచి గోల్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి అంటే ఈ RAS ఏమంటుంది, నో. మీరు సూపర్ సినిమా చూసారు కదా, అంటే నో అంటది. ఈ RAS ఏం చేస్తుంది అంటే ఒప్పుకోకపోతే అది మేనిఫెస్టేషన్ జరగదు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ RAS ఏదైతే ఉందో దీన్ని రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలని నేను చెప్తానండి. దాన్ని చేయాలంటే కోడ్స్ గురించి తెలుసుకోవాలి. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇది యూనివర్స్కి పంపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కోడ్స్ చెప్తాను. ఈ కోడ్స్ తెలుసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే హౌ టు యూజ్ దిస్ మేనిఫెస్టేషన్ కోడ్స్ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని వాడడం ఒక ఎత్తు అండి. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ ద కోడ్స్. ఇప్పుడు మీరు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, నేను మీకు ఒక వెపన్ ఇచ్చాను, AK-47 గన్ ఇచ్చాను అంటే కోడ్, కానీ ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి. అతనికి ఒక గన్ ఇచ్చాడు, ఒక అతను గన్ను, శత్రువు వస్తే జాగ్రత్తగా అంటే పూర్తిగా చెప్పేలో పారిపోయాడు అనమాట. ఆగరా, ఆ దూరం వెళ్ళిపోయాడట. దూరం వెళ్ళిపోయిన తర్వాత బాయ్ నాకు టైం అయిపోతుంది, టైం లేదనుకుని వెళ్ళిపోయాడట. ఇక్కడ నుంచి అడుగుతుండట, గన్ ఇచ్చాను కానీ దాన్ని ఎలా ఆన్ చేయాలి చెప్పాలి ఆయన అనేసి. చాలామంది ఎలా ఉన్నారంటే సగం తెలుసుకుని యుద్ధంలో దిగిపోతున్నారు అండి. సో అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే క్లాసెస్, ఇది యూట్యూబ్లో మీకు తెలిసింది
కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. బట్ క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎందుకు అన్వర్ క్లాసెస్కి రావాలంటే క్లాసెస్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక బ్లూ ప్రింట్ ఇస్తానమాట. అయితే నేను చెప్పేది అంటే ఏ కోడ్స్ రాస్తే మన తలరాత మనం రాసుకోవచ్చు, ఏది రాస్తే మన తలరాత మారిపోతుంది అని అంటే 888 నెంబర్ని 33 సార్లు ఏం చేయాలి, రాయాలి. జనవరి 1 రోజున 888 నెంబర్ని 33 సార్లు రాయండి. 888 అనే నెంబర్ని. సో ఇక్కడ కూడా కింద కామెంట్ బాక్స్లో ఒక 3 సార్లు టైప్ చేయండి, 888. ఒక టాప్ సీక్రెట్ చెప్తానండి, నా కోచ్కి 4 చార్టెడ్ ఫ్లైట్లు ఉన్నాయి, అందులో ఒక ఫ్లైట్ నెంబర్ 888. బా నిజంగా నేను షాక్ అయిపోయాను అనమాట. ఈ నెంబర్కి ఎంత పవర్ ఉంటుందా అని చెప్పేసి. ఈ నెంబర్ని నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎక్కడ వాడితే ఇంట్లోకి డబ్బు అలా వచ్చేస్తుందండి. అంత ఫాస్ట్ డబ్బు వస్తుంది నేను చెప్తాను. ఈ 888 నెంబర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అని నేను చెప్తాను. సో అయితే ఇది ఏం చేయాలి, ఈ నెంబర్ని జనవరి 1 రోజు ఏం చేయాలి, 888 నెంబర్ని 33 సార్లు రాసి దాన్ని ఏం చేయాలి, మన పిల్లో కింద కానీ లేదా మీ వ్యాలెట్లో పెట్టుకోండి. మీ వ్యాలెట్లో ఇది ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి చాలా టెక్నిక్స్ మళ్ళీ నేను చెప్తాను ఎక్కడ కుబేరా బ్యాచ్లో. అండ్ ఇంకొకటి రెండోది ఏంటంటే స్పీకింగ్ ద కోడ్స్. యూనివర్స్తో కొన్ని కోడ్స్లో మాట్లాడాలన్నమాట. అప్పుడప్పుడు మన ఏదైనా కంట్రీలో గైడ్ మాట్లాడుతుంటాడు, ఇలా పక్కన ఇలా చూస్తుంటారు, ఏడు మాట్లాడుతుంటా అంటే వాళ్ళ భాషలకు ఉంటుంది అనమాట. సో యూనివర్స్కి కూడా ఒక భాష ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక కోడ్ మనం యూనివర్స్తో ఏమంటే ఐఎమ్ కనెక్టెడ్ టు ద, చూడండి జాగ్రత్త ఉండండి, ఐఎమ్ కనెక్టెడ్ ద ఎనర్జీ ఆఫ్ 777 అంటే ఏంటి, లక్ అనమాట. ఎందుకంటే జీవితంలో మనిషి ధనవంతులు అవ్వాలంటే వర్క్ కలిసి రావాలి, లక్ కూడా కలిసి రావాలి. సో ఇంతకుముందు మనం చెప్పింది డబ్బు రావడానికి 777 అనేది లక్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే జనవరి 1 రోజు దీన్ని కూడా రాయాలండి. ఐఎమ్ కనెక్టెడ్ ద ఎనర్జీ ఆఫ్ 777, మనీ అండ్ లక్ ఫ్లోస్ టు మీ ఎఫర్ట్లెస్లీ. డబ్బు లక్కు 2025 లక్ కూడా కలిసి రావాలంటే దీన్ని మీరు రాయండి, ఒక 3 సార్లు రాయండి. అండ్ ఇంకా ఫైనల్గా తీసుకుంటే అండి థర్డ్ వన్, మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే టూ మచ్ ఆలోచన వల్ల సింపుల్ అండి, లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఫోకస్ అనేది చాలా అవసరం. కళ్ళు మూసుకుని విజులేషన్ చేద్దామంటే అన్ని గుర్తొచ్చేస్తుంటాయి, అన్ని ఏది కావాలో అది తప్ప అన్ని గుర్తొచ్చేస్తుంటారు. చుట్టాలు బంధువులు అందరూ గుర్తొచ్చేస్తుంటారు, దోమలతో మెడిటేషన్ అంటుంటారు చాలామంది. సో నేను ఒక కోడ్ ఇస్తాను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, జాగ్రత్త జనవరి 2 నుంచి జరగబోయే కుబేరా బ్యాచ్లో ఏ కోడ్ ఇస్తే మెడిటేషన్లో, ఎందుకంటే గుర్తుపెట్టుకుని గౌతమ్ బుద్ధుడు కూడా మెడిటేషన్ చేయడం వల్లే గౌతమ్ బుద్ధుడికి అంత ఫేమస్ అయ్యారన్నమాట. సో నేనేం చేస్తానంటే ఒక కోడ్ ఇస్తా, ఆ కోడ్ని ఈసారి మెడిటేషన్లో మీరు చాంటింగ్ చేస్తే ఆ సీక్రెట్ కోడ్ ఏంటో తెలుసుకోండి. అదేంటంటే ఆ మెడిటేషన్లో, అందుకే అక్కడ చూడండి డాష్ పెట్టాను అనమాట, డాష్. సో అది గుర్తుపెట్టుకుని ఆ కోడ్ని మెడిటేషన్లో కూర్చొని చాంటింగ్ చేయాలి. ఈసారి ఫస్ట్ టైం ఆ కోడ్ని నేను జనవరి 2 జరిపే బ్యాచ్లో ఇస్తున్నాను అనమాట. సో అండ్ ఆ కోడ్ని చాంటింగ్ చేస్తూ గోల్డెన్ లైట్ మన మీద పడినట్టు విజువలైజేషన్ చేయాలి. అది ఎలాగంటే నేను క్లాసెస్లో క్లియర్గా చెప్తాను. ఇక్కడ మాత్రం ఓన్లీ ఇన్ఫర్మేషన్, అక్కడికి వస్తే ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఫోర్త్ వన్ అండి, లిసనింగ్ టు ద ఫ్రీక్వెన్సీస్. కొన్ని మ్యూజిక్స్ వినడం వల్ల రాళ్ళను సత్యం కదిలించుకోగల మనిషి హృదయం అంతా మాకవన్నారండి. అంటే మనిషి ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు కొన్ని మ్యూజిక్స్ విన్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ డాష్ ఇచ్చాను. మొదటి 2 టెక్నిక్స్ ఇచ్చాను, 888, 777. ఇక్కడ ఏమి ఇచ్చానంటే లిజనింగ్ టు ఫ్రీక్వెన్సీస్. ఏ ఫ్రీక్వెన్సీస్ వింటే మన ఫ్రీక్వెన్సీ మారుతుంది అనేది ఒక సౌండ్ ట్రాక్స్ ఉంటాయి అనమాట. అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇళయరాజా గారి మ్యూజిక్ ఉన్నాం అనుకోండి ఒకలాగా ఉంటుంది, డిఎస్పీ గారు ఇప్పుడున్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నాం చిక్ అంటే మామూలు కదా, అది ఊపు వస్తుంది అనమాట. ఇళయరాజా గారు మనసు ప్రశాంతం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ జనరల్గా. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత యూనివర్స్కి కూడా ఒక మ్యూజిక్ ఉంది, ఇళయరాజా గారికి ఒక మ్యూజిక్ ఉంటుంది, డిఎస్పీ గారికి ఒక మ్యూజిక్ ఉంటుంది, సో తమన్ గారికి ఒక మ్యూజిక్ ఉంది, ఇలా ఒక్కొక్కరికి ఒక మ్యూజిక్ ఉంటుంది. అలాగా యూనివర్స్కి కూడా ఒక మ్యూజిక్ ఉంది. ఆ మ్యూజిక్ కానీ మీరు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అశాంతిలో ఉన్న లైఫ్ కూడా ప్రశాంతిలోకి వస్తుందండి. మ్యూజిక్ చాలా మంది చేసింటే విజువలైజేషన్ మామూలుగా చేసేస్తుంటారు, అది చాలా రాంగ్. విజువలైజేషన్ చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుని చేయడం వల్ల విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది అనమాట, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెడిటేషన్ పెరుగుతుంది. నా క్లాస్కి వచ్చినంత సైంటిఫిక్ ప్రూవెన్ మ్యూజిక్ నేను ఇస్తానండి. సో నెక్స్ట్ దాని తర్వాత 5th తీసుకుంటే అబండెన్స్ అండ్ వెల్త్ కోడ్స్. ఈసారి జరగబోయే బ్యాచ్ ఏంటి సార్ స్పెషల్ అన్నిసార్లు చెప్తున్నారంటే అబండెన్స్ అండ్ వెల్త్ కోడ్స్ ఈసారి నేను లాంచ్ చేస్తున్నాను. మామూలు కాదు, వెల్త్, సక్సెస్, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం, స్టెబిలిటీ. ఎందుకంటే చాలా మందికి ఒక నెల వస్తే సమ్మన్ కింద పడిపోతారు, మళ్ళీ పైకి లేస్తుంటారు. ఒక 2 నెలలు డబ్బు వస్తుంది, 3 నెలలు ఖాళీ కూర్చుంటారు ఇంట్లో, ఏం చేయాలి అర్థం కాదనమాట. సో ఈసారి నేను ఇవ్వబోయే కోర్స్ ద్వారా మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటిదాకా మీరు లైఫ్లో గోయింగ్ అయ్యారు, ఇక్కడ నుంచి జరగబోయేది గ్రోయింగ్, గుర్తుపెట్టుకోండి. సో స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఫ్లో, వెల్త్, సక్సెస్, ఏది కావాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్, కుబేరా బ్యాచ్. ఎస్, January 2nd, so don't miss it. అది చాలా విలువైందండి. Really fantastic knowledge, there's no doubt about in that.
షేక్ అన్వర్ గారు షేక్ అడిగేస్తున్నారు. అండ్ కుబేరా బ్యాచ్ కూడా దద్దరిల్లిపోద్దని అనుకుంటున్నాను. మామూలుగా కాదు. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని వాళ్ళందరూ మీతో మాట్లాడతారు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా అందులో ఉంటారు. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మీరు విందురు డైరెక్ట్గా. చాలామంది అన్నవారు నువ్వు ఫీడ్బ్యాక్స్ అని చెప్పేస్తున్నావు కదా, నిజంగా డబ్బులు ఇచ్చేయని చెప్పేస్తున్నావు అని చాలామందికి ఒక డౌట్ కూడా ఉంటుంది అనమాట. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత వాళ్ళు రీలా అని మీకు మీరే తెలుస్తుందండి. వాళ్ళు టేక్ చేస్తున్నారా ఫేక్ చేస్తున్నారా అది కూడా మీకు తెలుస్తుంది. సో రండి, రియల్గా ఎనర్జీ అంటే ఏంటో చూపిస్తాను. ఎనర్జీని ఎలా అన్లాక్ చేయాలి, మీలో ఉన్న ఒక మిలినియర్ని అన్లాక్ ద మిలినియర్ విత్ ఇన్ యూ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. మీలో ఉన్న మిలినియర్ని అన్లాక్ చేయాలంటే జస్ట్ నేను ఒక కీ ఇస్తాను. ఆ కీ తెలుసుకుంటే సూపర్ పవర్ఫుల్ కీ, దట్ ఈస్ ఎ మిలినియర్ కీ ఇవ్వబోయేది. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో January 2 మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు.